గుండిమెడలో గురువారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి సంయుక్త సహకారంతో గురువారం గుండిమెడ గంగానమ్మ గుడి సెంటర్లో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు ఆరోగ్య పరీక్షలు, చుడి పరీక్షలు, ఎదకు రాని పశువులకు, తిరగకట్టే పశువులకు పరీక్షలు నిర్వహించినట్లు, ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పాడి రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాయితీపై పశుపుష్టి, గడ్డి విత్తనాలు, గడ్డి పెంచేందుకు రాయితీలు ఇస్తోందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కొమ్మారెడ్డి కిరణ్ 100 పశువులకు కాల్షియం బాటిల్స్, మందులు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి మార్కెట్ యార్డు డైరెక్టర్ వీరిశెట్టి శ్రీనివాసరావు, గుండిమెడ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, గ్రామ ప్రధాన కార్యదర్శి నామతోటి రాంబాబు, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, అనుమోలు సాంబశివరావు, అనుమోలు వెంకయ్య, కాసరనేని అంకినేడు, కోపల్లె కుమార్, కావూరు బాలయ్య, జిన్ని, పి ప్రభావతి, డాక్టర్ కె వెంకట సురేష్, గంగాధర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారికి, మిత్రుడు, అలాగే వీరిశెట్టి శ్రీను గారికి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సెక్రటరీ గారికి, అలాగే డాక్టర్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులు పాడి పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుండిమెడ గ్రామంలో ఈ పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశువైద్య శిబిరాన్ని ఇక్కడ స్థానిక రైతులు కానీ స్థానిక ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఉచితంగా పశువులకి సంబంధించిన అనేక రకాల మందుల్ని, కాల్షియం బిళ్ళలు మరియు బలానికి సంబంధించి, అలాగే ఇతర బిళ్ళలు కూడా, టానిక్లు కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు పశువులకు ఏదన్నా రోగాలు వస్తే దానికి టెస్టులు చేసి, ఆ టెస్టులు నిర్ధారణ చేసి దానికి తగిన వైద్యానికి కావలసిన సహకారం కూడా ఇక్కడ డాక్టర్స్ మొత్తం తెలియపరిచారు. అది కూడా నివారణకి తగిన సహాయం చేయడం జరుగుతుంది. పూర్తిగా ఉచితంగా జరుగుతుంది ఇవన్నీ. అదే మనం బయట చేయించుకుంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవకాశం ఉంటుంది. అవన్నీ కాకుండా రైతుల్ని, పాడి పరిశ్రమని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి రైతు ప్రోత్సాహ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కూడా మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే ఆయన స్పందించి ఎమ్మటే ఆ పనిని చేయడం జరుగుతుంది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మంగళగిరి మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున ఇంతటి పశువులకి ఉపయోగపడే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మా గుండెమేది తాడేపల్లి మండలంలో అనేక ముఖ్య గ్రామాలు ఉన్నప్పటికీ కూడా మా మీద ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని మా ఊరికి కేటాయించిన మిత్రులు, సోదరులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారికి, ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ఆఫీసర్లందరికీ కూడా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరిశెట్టి శ్రీనివాసరావు గారికి మరియు గ్రామ పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, రైతులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మనకందరికీ తెలుసు, గత ప్రభుత్వం ముఖ్యంగా రైతులకి ఏ విధమైన సహకారాలు అందించకుండా పక్కన పెట్టిన విషయం మనందరికీ తెలుస్తుంది. గతంలో 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజున రైతులందరికీ కూడా ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది, రోటోవేటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే పశు సంవర్ధక, పశు పోషణను పెంచడానికి అనేక సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా పశువుల ఈ రోజున రైతులందరికీ, ముఖ్యంగా తాడేపల్లి మండలంలో ముఖ్యంగా చెరావూరు, గుండెమేడ, ఇటు మిల్లంపూడి, పాతూరు ఇవన్నీ కూడా అనేక గ్రామాలు ఈ పశువుల మీద ఆధారపడిన గ్రామాలు కాబట్టి ఈ రోజున మళ్ళీ తిరిగి ఈ సబ్సిడీ రూపంలో మనకి పశువులకి కాలుష్యం కానివ్వండి, ఈ రోజున అనేక పశువులకి
అరుగుదలకి అనేక విటమిన్ రూపంలో అనేక ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇతరత్ర అనేక ఇవే కాకుండా పశు సంబంధించిన దాణా మీద 50% సబ్సిడీతో ప్రభుత్వం అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజున మనం గేదెలు పెట్టుకున్నా, మనం గొర్రెలు మనం కొనుక్కున్నా కానీ ఒక చిన్న మొత్తంలో చేసినా పెద్ద మొత్తంలో చేసినా కూడా అనేక సబ్సిడీ 50% దాదాపుగా, అంటే మనం ₹1,00,000 చేస్తే 50,000 నుంచి 60,000 వరకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలా గేదెల మీద, గొర్రెల మీద, ఇతర అనేక పశువుల మీద ఈ లబ్ధి రైతులు పొందడం కూటమి ప్రభుత్వానికే చెందింది. అలాగే గతంలో మంగళగిరి మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున గతంలో 2014-19 సమయంలో కూడా ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో రోడ్లు వేయటం కానివ్వండి, ఇక రైతులకి అవసరమైన రూపంలో సహాయాన్ని అందించడంలో గత తెలుగుదేశం పార్టీలు ప్రముఖ పాత్ర పోషించారు. ఈరోజు మన గుండెమేడ గ్రామంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కిరణ్ గారు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన కిరణ్ చంద్ర గారు మార్కెటింగ్ యార్డ్ తరపున నుండి మన గ్రామానికి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అవన్నీ కూడా చేద్దాము. అటువంటి ఇక్కడికి వచ్చి ఆయన ఈ రోజున మన గ్రామంలో ఉండి మనకు వాగ్దానం చేసినందుకు ఆయనకి సభ తరపున ధన్యవాదాలు చెబుతున్నాను. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని లోకేష్ గారు అంటేనే ఇక్కడ సంక్షేమ కార్యక్రమం. సంక్షేమం అంటే ఏంటో తెలియనటువంటి ఎంతోమంది మహానుభావులకి ఈనాడు లోకేష్ గారు మన నియోజకవర్గం రావడానికి మనకు ఒక అదృష్టం. అటువంటి మహానుభావుడు ఈనాడు ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మన గ్రామంలో పశువులు అనేటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మార్కెటింగ్ యార్డ్ తరఫున ఈ విధంగా చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.